ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఒక లగ్నంలో మనం జన్మించాము. 12 లగ్నాలు, మనకి 12 రాసులు, ఎలాగో 12 లగ్నాలు. ఆ లగ్నంలో జన్మించినందుకు మనము పూర్వజన్మ కర్మ మనకి ఎలా వెంటాడుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైనా పొందలేకపోతున్నాము అంటే, ఇప్పుడు లగ్నం నుంచి 12 భావాలు కదండి. లగ్నం అంటే జీవుడు, 2వ స్థానం ధనము, 3వ స్థానం సిబ్లింగ్స్, మన ప్రయత్నాలు, 4వ స్థానం మన యొక్క విద్య, ప్రాపర్టీ రిలేటెడ్, 5వ స్థానంలో సంతానము, ప్రేమ వ్యవహారాలు, క్రియేటివ్ రిలేటెడ్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇమ్యూనిటీ, 6వ స్థానంలో రుణరోగ శత్రువులు, 7వ స్థానంలో వివాహము, 8వ స్థానంలో ఆయుష్, ఆకస్మిక సంఘటనలు, టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. భాగ్యస్థానంలో జీవుడి యొక్క తండ్రి మరియు హయ్యర్ ఎడ్యుకేషను, దేవతా సంబంధించిన గురుబలం ఇవన్నీ ఉంటాయి. 10వ స్థానంలో వృత్తి, 11వ స్థానంలో వ్యాపార సంబంధించిన విషయాలు, 12వ స్థానంలో ఇన్వెస్ట్మెంట్స్ మరియు విదేశీ యోగాలు, అదేవిధంగా వివాహ జీవితాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఈ లగ్నంలో మీరు పుట్టారు అంటే, మనందరూ ఏమనుకుంటుంటామంటే, ఏలినాటి శని వచ్చిందండి అందుకే ఇబ్బంది పడుతున్నాను, కాలసర్పదోషం ఉంది అందుకే ఇబ్బంది పడుతున్నాను, అక్కడికి వెళ్ళి నారాయణ నాగబలి చేసుకోవాలి, అవి కాదనట్లేదు నేను. కానీ అసలు యాక్చువల్గా ఏముంది మీ జాతకంలో, మీ పూర్వజన్మ కర్మ ఏం చేశారు, దానికి ఏ గ్రహం ఎలా ఉంది, దానికి పరిహారం ఏం చేసుకోవాలి, మీరు పడుతున్నటువంటి స్ట్రగుల్ ఏ గ్రహానికి సంబంధించినటువంటిది అనేటువంటిది చూసుకోవాలి. అదేవిధంగా మీ పర్సనల్ చార్ట్లో మరలా మీ లగ్నం నుంచి ఉండే ప్లానటరీ పొజిషన్స్ వల్ల మారుతాయి. బట్ ఈ లగ్నంలో జన్మించినందుకు ప్రాథమికంగా ఈ గ్రహం యొక్క ప్రభావం మాత్రం మీకు ఉంటుంది. దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలా మనం ఎదగాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథున లగ్నానికి లగ్నాధిపతి బుధుడు. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, బట్ లగ్నానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఇక్కడ చూడండి, బుధుడు లగ్నంలో ఉండాలని కాదు నా ఉద్దేశం, ఈ అధిపతికి బుధుడు అని చెప్పని వేశాను అక్కడ. బుధుడు ఎప్పుడైతే లగ్నాధిపతి అవుతాడో మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి లౌక్యం ఉంటుంది, దేన్ని ఎలా చేయాలనేటువంటిది 1కి 4 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే డియోల్స్ అయినందుకు ముందుకి వెనక్కి మీ చర్యలు గమనించండి. ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు కూడా ఒకసారి ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. మీరు గమనించండి. కావాలంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు కూడా 1కి 4 సార్లు చెక్ చేసుకుంటారు. అంటే ఏమిటి, అలర్ట్గా ఉండాలి, తెలివిగా చేయాలి పనైనా అనేటువంటి భావనతో. అంతేగాని మీరు కన్ఫ్యూజన్ పర్సన్స్ అని కాదు. కన్ఫ్యూజన్ పర్సన్స్ లగ్నం పాడైపోతే జరుగుతుంది, అది చంద్రుడు పాడైపోతే జరుగుతుంది, బుధుడు పాడైపోతే జరుగుతుంది కన్ఫ్యూజన్. బట్ మీకేంటంటే నడిచే వికీపీడియా అంటూ ఉంటాను మిథున లగ్నాన్ని ఎప్పుడు నేను. లాట్ ఆఫ్ అంటే ఎప్పటికప్పుడు నాలెడ్జ్ తెలుసుకోవాలి, మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి, అందరికంటే ఎక్కువ విషయాలు తెలుసుకోవాలనే తత్వం ఉండేదే మిథున లగ్నం. మరి ఇంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి కెరియర్ విషయంలో మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంటుంది మిథున లగ్నం వాళ్ళకి. ఎందుకు అంటే, దీన్నే కేంద్రాధిపత్య దోషము అంటారు. అంటే గురువు పాడవుతాడు వీళ్ళకి. అయితే దానికి ఏంటి పరిహారం అన్నీ చెప్తాను, 1 by 1 చెప్తాను. అయితే లగ్నానికి ఎటువంటి ఇబ్బంది లేదు, మంచి తెలివితేటలు. కానీ 99% ఆఫ్ తెలివితేటలు ఉంటాయి, 1% ఎవరో 1% ఆఫ్ జాతకాల్లో ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడు, ఎందుకు అంటే ఈ బుధుడు పాడవుతాడు వాళ్ళకి. అంటే బుధుడు వెళ్ళి పాపకత్తెరలో పడడం జరిగినప్పుడు తెలివి పక్కకు పోయి గొడవల్లోకి వెళ్తూ ఉంటుంది. ఎందుకు, 6th లార్డ్ కుజుడు అయ్యాడు. అంటే పూర్వజన్మ కర్మస్థానం ఏదైతే ఉందో ఘర్షణ స్థానంతో కనెక్ట్ అయిపోయింది. అంటే ఏమిటి, మీ పూర్వజన్మ కర్మ దేంతో కనెక్ట్ అయింది, ఘర్షణతో కనెక్ట్ అయింది. మీరు పుట్టింది మిథున లగ్నంలో పుట్టారు అంటే మీకు తెలివితేటలు, లాజికల్గా మాట్లాడి కూల్గా ఉంటే మీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. గొడవలకు దిగారా పోయింది. మరి అలా అని కాంపిటీషన్ వీటిలో సక్సెస్ ఉంటుంది. 6/11 కాబట్టి కుజుడికి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీ ధన విషయాలు, ప్రాథమికంగా ఎవరు రూల్ చేస్తారు మీ ధనాన్ని, చంద్రుడు 2nd లార్డ్. కాబట్టి ఈ చంద్రుడు స్పాయిల్ అయ్యాడు
సమ్ టైమ్స్ ఏమవుతుందంటే చంద్రుడు రాహుకేతు యాక్సెస్లో పడతాడు, అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి. ఏమిటి అసలు ఏం చేసినా కలిసి రాదు అన్నట్టు ఉంటుంది. అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే చంద్రుడు వెళ్ళి ఉదాహరణకి రాహుతో కలిసి ఉండి చంద్రరాశి కేతువుతో ఉండడం, లేదా చంద్రరాశి రాహుతో ఉంటూ కేతుతో ఉండడం, ఇట్లా జరిగిందనుకోండి. ఇప్పుడు ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎప్పుడు ఏదో ఏం చేసినా కలిసి రాకపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి. మిథున లగ్నం వారు చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయండి. చంద్రుడికి సంబంధించిన అష్టోత్తరం చదువుకోండి. అంటే ఎప్పుడు కూడా మనము దేని ద్వారా వస్తుంది అన్నప్పుడు దాని ద్వారానే మనం ఆ సంబంధించిన గ్రహారాధన, ఆ సంబంధించిన దేవతారాధన చేయాలి. అన్నపూర్ణాష్టకం చదువుకోవడము, అమ్మవారి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోవడము, ఆ యొక్క చంద్రుడు దేని ద్వారా ఇస్తున్నాడు. చంద్రుడు మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, మీకు ఫుడ్ రిలేటెడ్, లిక్విడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్, సాఫ్ట్వేర్స్ రిలేటెడ్, కళా సంబంధించిన వాటి మీద కూడా చంద్రుడు కొంత ఉంటుంది. బట్టలు ఇట్లాంటి వాటి మీద ఇస్తాడు. ఇది చంద్రుడు బాగుంటే నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. మిథున లగ్నం వాళ్ళందరూ వెళ్ళి చేయమని కాదు. రైట్. ఇక 3వ స్థానాధిపతి రవి. అంటే రవి బాగున్నాడు అనుకోండి, మీ జన్మజాతకంలో సిబ్లింగ్ ఒక మంచి పొజిషన్లోకి వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. రవి పాడైపోయాడు, సిబ్లింగ్స్తో రిలేషన్స్ సరిగ్గా ఉండవు, డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మరి ఏం చేయాలి? సరే సిబ్లింగ్స్తో డిస్టర్బెన్స్ ఉండకూడదు అన్నప్పుడు సూర్య నమస్కారాలు చేసుకుంటూ సూర్య భగవానుడిని చూస్తూ మీరు ఓం మిత్రాయ నమః అనే నామస్మరణ చేయండి. ఏది సిబ్లింగ్ కారకుడితో కనుక గొడవ వస్తే. అలా కాదు, ఒక్కొక్కసారి ఈ రవి బాగుంటాడు, అప్పుడు వాళ్ళ ద్వారానే మీకు బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఈ లగ్నానికి దానికి బుధుడే కారకుడు. అందుకని సర్వసాధారణంగా దీనికి కనుక ధనయోగం పట్టిందంటే ధనాధిపత్యం ఈ బుధుడు పడ్డాడు అనుకోండి, రియల్ ఎస్టేట్ల ద్వారా డబ్బులు రావడం, తోటల ద్వారా, ఇట్లాంటి వాటి ద్వారా వస్తుంది. అంటే ఇక్కడ ఏమిటి, అసలు మీ జన్మజాతకంలో సెకండ్ లార్డ్ అంటే ధనాన్ని ఇచ్చే కారకుడు, ఫిఫ్త్ లార్డ్ మీ ఆలోచనలు దేని మీద అయితే కేంద్రీకృతమై దాని ద్వారా ధనం వచ్చేటువంటి కారకుడు, అదేవిధంగా సిక్స్త్ లార్డ్ డైలీ కర్మలో ఉండేటువంటి కారకుడు, నైన్త్ భాగ్యాధిపతి మీకు భాగ్యం ఎక్కడుంది అనేటువంటి కారకుడు, లాభాధిపతి ఉండేటువంటి కారకుడిని ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఈ 5ట్లో ఏది స్ట్రెంగ్త్గా ఉంది, ఏది బాగుంది, దాన్ని బట్టి మీకు ధనయోగం దేని ద్వారా వస్తుంది అనే దాన్ని పట్టుకోగలగాలి. చాలా రేర్ కేసెస్లో 5 పాడైపోతాయి. చాలా రేర్ కేసెస్, అన్నింటిలో అనట్లేదు, 5 పాడైపోతాయి. అలాంటి కేసెస్ కూడా నేను చూశాను. కానీ అలాంటి వాళ్ళకు కూడా శరణాగతి అమ్మవారిని గట్టిగా పట్టుకుని ఏదైనా ఒక దేవత ఉపాసన కనుక చేయగలిగితే ఆ దేవత ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతుంది. దీనికి మీరు లక్షలు కోట్లు ఖర్చు పెట్టేసి పూజలు ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో మీరు కూర్చొని చక్కగా జపం చేసుకోవచ్చు. డబ్బులు ఉన్నవారు చేయించుకోండి, చక్కగా పురోహితుడికి 4 జపానికి సంబంధించిన డబ్బులు వెళ్తాయి, నేను కాదనట్లేదు. ధనం ఉందా, మీరు జపాలు చేయించుకోండి, హోమాలు చేయించుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ డబ్బు లేకుండా మాత్రం పొరపాటును కూడా అప్పులు చేసి మాత్రం చేయకండి. ఎందుకంటే శాస్త్రంలో ఎక్కడా కూడా మీ దగ్గర డబ్బు లేకపోయినా అప్పులు చేసి హోమాలు, యజ్ఞాలు, పూజలు చేయాలని లేదు. డబ్బులు ఉన్నాయా చక్కగా చేయండి, లక్షలు ఖర్చు పెట్టుకుంటారు, మీ ఇష్టం అది. రైట్. ఇక ఈ 4th లార్డ్ అనేటువంటిది ఏం చెప్తుందంటే విద్యా సంబంధించిన విషయం. మంచి విద్యావంతులు అవుతారు వీళ్ళు, బుధుడు కనుక బాగున్నట్లయితే మంచి భూమంతులు అవుతారు. అయితే ఇక్కడ ఏంటి, ఆ బుధుడు ఉన్న పొజిషన్ చూసుకోవాలి. ఎప్పుడు ఎందుకు చూసుకోవాలి అని ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది. మీ జాతకంలో బుధుడు పాడయ్యాడు ఉదాహరణకి, అప్పుడు ఏమవుతుంది, రాంగ్ స్టెప్ పడుతుంది. అంటే ఏదో లిటికేషన్లో ఉండేటువంటి ల్యాండ్ తీసుకోవడం, అర్రే ఇక్కడ తీసుకున్నానేంటి అనుకోవడం, లేదా తక్కువ రేటు సరిగా పలకనటువంటివి. తర్వాత అంతే కొంతమంది మనం చూస్తుంటాం, ఏమంటే 10 ఏళ్ల క్రితం తీసుకున్నాం, అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. అదేమిటండి అంటే అంతే, అది పెరగట్లేదు. కారణం ఏమిటి, బికాజ్ ఆఫ్ మీ జన్మజాతకంలో 4th లార్డ్ ఎక్కడో స్పాయిల్ అయ్యాడు. అలాంటప్పుడు ఏం చేయాలి, మీ జీవిత భాగస్వామి పేరు మీదో, తల్లిదండ్రుల పేరు మీదో, పిల్లల పేర్ల మీదో తీసుకోవాలి ఇప్పుడు ల్యాండ్స్ బాగోనప్పుడు. అయితే డైరెక్షన్ ఆఫ్ ది ల్యాండ్ అనేటువంటిది మాత్రం ఎప్పుడూ కూడా మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని వర్గుని నిర్ధారణ చేసుకొని తీసుకోవాలి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో మీకు బాగా కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు మీకు సంతానకారకుడు శుక్రుడు ఎవరైతే ఉన్నారో 12వ స్థాన సంబంధం కలిగి ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే సంతానం అనేటువంటిది కానివ్వండి, సంతాన సంబంధించిన విషయంలో శుక్రుడు కనుక బాగున్నాడు మీకు ఉదాహరణకి, అప్పుడు సంతానం కలిగినప్పటి నుంచి మీకు విదేశీ యోగాలు ఏర్పడతాయి. కొంతమందికి చూడండి, మాకు సంతానం కలిగినప్పటి నుంచి మాకు బయటికి వెళ్ళడానికి బాగుందండి అంటూ ఉంటారు. లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మిథున లగ్నం వారికి ఫస్ట్ చైల్డ్ విషయంలో మిస్క్యారేజ్ అవ్వడం, శుక్రుడు పాడైతే ప్రతిసారి అనట్లేదు నేను. మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా కాన్సెప్ట్ ఆ లార్డ్ ఎలా ఉన్నాడు అనేది చాలా ముఖ్యమైన విషయం. అందరికీ ఈ 12 భావాలే, ఈ నవగ్రహాలే రూలింగ్ అండి. ఇంకో గ్రహం ఏమి ఉండదు, ఈ నవగ్రహాలే.
అందులో 2 ఛాయాగ్రహాలు మిగిలినటువంటివి. అందులో కొన్ని కంబస్ట్ అవుతాయి, కొన్ని మంచి పొజిషన్లో ఉంటాయి, కొన్ని అద్భుతమైనటువంటి కండిషన్స్ ఇస్తుంటాయి. అవి ఏమిటి అనేది పట్టుకోగలగాలి. మీకు ఒక్కొక్కసారి లగ్నానికి పాప అయిన వాడు శుభుడవుతాడు, శుభుడైన వాడు పాప అవుతాడు. ఇవి మాకు బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. మన ఇంట్లో పిల్లలే కానీ వ్యసనాలకు అలవాటు పడిపోయారు అనుకోండి ఉదాహరణకి. అంటే ఏ తాగుడుకనో, లేకపోతే జూదానికనో, లేకపోతే రకరకాలు ఇవాళ రేపు రకరకాలు వచ్చేసాయి మార్కెట్లో, పిల్లలు పాడైపోతున్నారు. అలాంటి వాటికి గురైపోయిన ఇంట్లో ఉన్న డబ్బులు కూడా వాడు పట్టుకెళ్ళిపోయి ఖర్చు పెట్టేసుకొని వ్యసనాలకు పెట్టేసుకుంటాడు. కానీ అదే మనం ఒక పర్సన్ని మనం ఇంట్లో పనివాడుగా పెట్టుకున్నాం అనుకోండి ఉదాహరణకి, వాళ్ళు చాలా నిజాయితీపరుడు. అలాంటి వ్యక్తి అక్కడ ₹1,00,00,000 తీయడు. ఎందుకు? నిజాయితీ అనేది అబ్బాయిలో ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే అది సొంత వాళ్ళ బయట వాళ్ళ అనే దాని విషయంలో కూడా గ్రహం అలాగే పనిచేస్తుంటుంది. అంటే గ్రహం గనక మీకు లగ్నానికి శుభుడైనా కూడా అక్కడ గనక అది పాపిగా మారిపోయి పాపగ్రహాల మధ్యన ఉంటే ఆ శుభుడు కూడా పాపత్వాన్ని ఇస్తుంటాడు. ఇది ఈ కాన్సెప్ట్ చాలామందికి తెలియక ఏమంటే నాకు శుక్రమహర్దశ వచ్చిందండి, గురుమహర్దశ వచ్చిందండి, బుధమహర్దశ వచ్చిందండి, అద్భుతం అని చెప్పేశారు, కానీ నాకేమి తోచట్లేదు అంటారు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఆ ప్లానెట్ ఏదైతే ఉందో ఆ ప్లానెట్ ఇచ్చేటువంటి రిజల్ట్ పర్ఫెక్ట్గా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే దాంట్లో లేదు. అలా అని మీరు బాధపడకండి. ఆ ప్లానెట్ పాజిటివ్ రిజల్ట్ ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది కూడా ఉంటుంది, ఎలా చేస్తే ఇవ్వాలని కూడా ఉంటుంది. అంటే ఆ ప్లానెట్కి సంబంధించిన దానం ఇవ్వడమా, ఆ ప్లానెట్కి సంబంధించినటువంటి జపం చేసుకోవడమా, మీకు మీరుగా ఇంట్లో కూర్చొని, లేకపోతే అధిష్టాన దేవత ఎవరో తెలుసుకొని అధిష్టాన దేవతకి సంబంధించిన మంత్ర సాధన చేస్తూ ఉండడమా, ఏ కామ్యము లేకుండా మంత్ర సాధన చేస్తేనే సిద్ధిస్తుంది అది. అలా చూసుకుంటూ ఉండాలి. ఇక అదేవిధంగా శుక్రుడు కనుక సహజంగా ఏంటంటే స్త్రీ సంతాన యోగం కూడా ఇస్తాడు. ఇక్కడ స్త్రీ సంతానం కలిగినప్పటి నుంచి ఇంకా బాగా గ్రోత్ ఉంటుంది వీళ్ళకి. శుక్రుడు కనుక బాగున్నాడు, మంచి పొజిషన్స్లో ఉన్నాడు, సెకండ్ హౌస్లో ఉన్నాడు, సెకండ్ లింక్ కనుక కలిగింది అనుకోండి శుక్రుడు, ధనయోగం కూడా కలుగుతుంది. బట్ విదేశీ యోగాలు కూడా ఇస్తూ ఉంటాడు అది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి 6, 11 అధిపతి కుజుడు. అంటే ఏమిటి? మీ పూర్వజన్మ కర్మ కుజుడితో ఎక్కడో లింక్ అయి ఉంది. అంటే మీరు గనక గొడవ పెట్టుకున్నట్లయితే మిథున లగ్నం వారు అక్కడ మీకు రావాల్సిన అదృష్టం పోబోతుంది అని అర్థం. అయితే అది ఎప్పుడు కుజుడు పాడైతే, బాగుంటే ఏం కాదు మళ్ళీ. అయితే ఏదైనా సరే మేజర్ ఏంటంటే మీరు గొడవ పెట్టుకున్నారా, పూర్వజన్మ కర్మ ఎక్కడో అది యాక్టివ్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి దాంట్లోకి వెళ్తుంది, అక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని అర్థం చేసుకోవాలి. అలాగే మీకు సప్తమ దశమాధిపతి గురువు అవుతాడు. కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, వాళ్ళు మనకి బ్యాంకింగ్ సెక్టార్స్, టీచింగ్ రిలేటెడ్, ఎనీ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో రాణించడం అనేటువంటిది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కాస్త తండ్రి అండ్ ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో 9th and 8th లార్డ్షిప్ ఉంది మీ శాటర్న్కి. అంటే ఏమిటి? కొద్దిగా మీ శని భగవానుడు కనుక బాగుంటే మంచి పొజిషన్లో ఉంటుంది. లేనట్లయితే ఈ మిథున లగ్నం వారికి సహజంగానే తండ్రి గారు కూడా కాస్త అప్ అండ్ డౌన్స్ అది ఎక్కువగానే చూస్తారు. శని కనుక కొంచెం పాడైనా కొంచెం ఎక్కువ అప్ అండ్ డౌన్ చూస్తారు తండ్రి ముఖ్యంగా. లేదు బాగున్నాడు అంటే తండ్రి విదేశాలకు వెళ్ళి సక్సెస్ అవ్వడము, తండ్రి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా బాగా సక్సెస్ అవ్వడం. అంటే మనం చూస్తూ ఉంటాం చూడండి, ఏమంటే మా తండ్రి గారు అప్పట్లో చాలా తక్కువ కొనేశారు, ₹1,00,000 ఎకరం అలా కొన్నారు, ఇప్పుడు అది ₹1,00,00,000 2-3 కోట్లు వస్తుందండి అంటారు. అంటే ఏమిటి? బికాస్ ఆఫ్ శాటర్న్ బాగున్నాడు మీకు అంటే తండ్రి ఇన్వెస్ట్మెంట్స్ మీకు ధన రూపంలో మారతాయి. శని పాడైపోయాడంటే తండ్రి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా అంటే ఎలా అవుతాయంటే నేను కొన్ని కేసెస్ చూస్తుంటాం. ఇప్పుడు ఉదాహరణకి 12వ స్థానాధిపతి పాడైపోయాడు అనుకోండి, పాడైపోతే ఏమవుతుందంటే తండ్రి పాపం ఆయన శాలరీ అన్నీ రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులన్నీ తీసుకెళ్ళేదో ల్యాండ్ మీద పెడుతుంది, కబ్జాకు గురవుతుంది. అసలు వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఈ బాబు ఏంటిదని. అలాంటప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే ఎవరికైనా 12వ స్థానాధిపతి పాడయ్యాడు అనుకోండి, అంటే ఈ లగ్నానికి ఎవరు 12వ స్థానాధిపతి? శుక్రుడు. వెంటనే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఓకే, అంటే మీ తండ్రి గారి ప్రాపర్టీ ఆయన పేరు మీద ఉండకూడదు, తల్లిగారి పేరు మీదో మీ పేరు మీదో, ఇంట్లో వాళ్ళు ఎవరి పేరు మీద పెట్టుకోవాలనే దాన్ని డెసిషన్ తీసుకోవాలి. ఆస్ట్రాలజీ ఉన్నదే దీనికంటే ఏమిటి? మీ జాతకంలో ఆ ప్లానెటరీ పొజిషన్స్, ఆ ప్లానెట్ ఏ రిజల్ట్ ఇస్తుంది, ఆ రిజల్ట్ ఇస్తున్న ప్లానెట్ని మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని తెలిపేదే ఆస్ట్రాలజీ, రైట్. ఇక అదేవిధంగా సహజంగా మిథున లగ్నం వారికి వ్యాపార సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. నేను చెప్పేది ఒకటే, వ్యాపార ఆలోచనలు ఉన్నంత మాత్రాన వ్యాపారం చేయాలని కాదు. అక్కడ మీ వ్యాపార ఆలోచనలు మీకు ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహంతో
లాభాన్ని ఇచ్చేటువంటి గ్రహంతో ఎంతవరకు బలాన్ని సంతరించుకొని ఉంది ఆ ప్లానెట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది చూసుకోండి. వీరు ఎక్కువగా అమ్మవారి ఆరాధన చేస్తే మంచిది. అదేవిధంగా మిథున లగ్నాత్ పంచమ స్థానంలో ఉండే గ్రహాల యొక్క ఆరాధన మీకు మంచి ఫలితాలు ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఏ గ్రహం ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సహజంగా పంచమంలో ఇక్కడ రవి నీచబడతాడు, రవికి చేసుకోకూడదని కాదు. రవికి ఒక్కోసారి అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి. నీచభంగ రాజయోగం జరుగుతుంది, అప్పుడు రవికి చేసుకుంటేనే బాగుంటుంది. అట్లా ఏంటంటే అక్కడ ఉండే ప్లానెట్ చూడడానికి నీచంగా ఉన్నా నీచభంగ రాజయోగాన్ని ఇస్తుంది, చూడడానికి ఉచ్చ స్థానంలో ఉన్నా సరే అది పాపకత్తిలో ఉంటుంది. సో ప్లానటరీ పొజిషన్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. చేసి మీరు నిర్ణయం తీసుకుంటూ అమ్మవారి ఆరాధన, సూర్య భగవానుడి యొక్క ఆరాధన కూడా చేసుకోవచ్చు. మరియు ముఖ్యంగా కందులు దానంగా ఇస్తూ ఉండండి, గోధుమలు దానంగా ఇస్తూ ఉండండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. మీరు లలితా సహస్రనామాల్లో మొత్తం లలిత చదువుకుంటే చాలా మంచిది, లేదా ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ చేయండి, లేదా సూర్యుని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలినే నమః అనే నామస్మరణ చేయడం అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మరి జాతచక్రం లేదు అన్నప్పుడు ఏం చేయాలి? కొన్ని లలితా సహస్రనామాల్లో కొన్ని చెప్తాను, అవి చేసుకోండి. ప్రధానంగా అందరినీ పీడిస్తున్నటువంటిది అప్పుల బాధలు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఒక బిల్వపత్రం మీద ఎర్రటి చందనాన్ని రాసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు అమ్మవారు అవకాశం ఇస్తుంది, ఏమి పైనుంచి ఏం కురిపించదు. అమ్మవారిని ఆరాధన చేయగానే పైనుంచి బస్తాలు ఇలా కురిపించేసి నువ్వు ఏ పని చేయకుండా నువ్వు సోమరపోతులా ఇంట్లో పడుకొని నీకు డబ్బులు ఇచ్చేస్తా అందు. నువ్వు పడేటువంటి కష్టానికి ఆవిడ నీకు తోడు ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అప్పు తీరడానికి ఆవిడ మీకు పక్క నుండి నీకు ఒక మంచి మంచి అవకాశాలు ఇచ్చి నీ కష్టానికి ఫలితం వచ్చేలా చేస్తుంది. ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉందండి అన్నప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః. ఇది చేస్తూ శుక్రవారాలు చపాతీలు తీసుకోండి, 3 చపాతీలు చక్కగా నూనె వేయకుండా కాల్చినప్పుడు చపాతీలకు తేనె పూసి వాటిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుని అమ్మవారి స్వరూపంగా భావిస్తే ఇవి తినిపించండి. ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో ధనప్రాప్తి వస్తుంది, మీ కష్టానికి ఫలితం వస్తుంది. కష్టపడాలి, ఒకటి గుర్తుపెట్టుకోండి. భూమి మీదకి వచ్చినప్పుడు కర్మ చేయవలసిందే. కృష్ణుడు రాముడు కూడా ఆయన స్వయంగా కర్మలు చేశారంతగాని మాయలు ఎక్కడ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వారు ఏం చేయాలంటే ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని ఆ చెంచాతో ఆ నీటిని చూస్తూ ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికలమశనాశిని నమః అనుకుంటే ఇంకో గ్లాసులో వేస్తూ లాస్ట్లో మళ్ళీ ఆ పరమేశ్వరుడికి ఆ యొక్క నీటిని సమర్పించినట్టు చేసి దాన్ని ప్రసాదంగా తీసుకొని తాగండి. ఖచ్చితంగా దోషం పోతుంది. దీంతోపాటు మీరు అశ్విని నక్షత్రం రోజు దీర్ఘ వ్యాధులు ఉన్నాయనుకోండి, అశ్విని నక్షత్రం రోజు మీరు ఏదైతే మెడిసిన్ తీసుకుంటారో స్టార్ట్ చేయండి. ఆ రోజు నుంచి అశ్విని దేవతకు నమస్కరించుకొని స్టార్ట్ చేయండి, మీ రోగం ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే మరి కొంతమందికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు ఏం చేయాలి అంటే సూర్య భగవానుడిని చూస్తూ ఓం మిత్రాయ నమః, అదేవిధంగా తూర్పు భాగంలో కూడా గ్రీన్ కలర్ వేసి అక్కడ సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అమ్మవారి నామాల్లో సూర్య భగవానుని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని నమః చేసుకోండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మరి కొంతమందికి వ్యాపారాల్లో రాణించదు, అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః. మరి సంతానం కలగట్లేదండి, దత్తాత్రేయుని ఉపాసించండి. ఓం దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. అదేవిధంగా కొంతమందికి ఉద్యోగాలు రావు, అలాంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఇలాంటి లలితాసహస్రనామాల్లో ఉండేటువంటి నామాలన్నీ కూడా నేను అన్ని నామాలకి అర్థము, ఏ నామానికి ఏ ఫలితం వస్తుంది అనేటువంటిది అమ్మవారి అనుగ్రహం ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఈ నామాలు చేసుకొని మీ యొక్క జీవితాన్ని అద్భుతమైనటువంటి జీవితంగా మార్చుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి అనుగ్రహం కూడా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.